ఓం श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे अग्नेन सुपथाराये अस्मान् विश्वानि देवपयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुरानमेनः भूयिष्ठां ते नममुक्तिं विधेम। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। శ్రోతులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు। ఈరోజు ప్రధానంగా ఈ మకర సంక్రాంతి యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మనకు సంవత్సరం పొడుగునా ప్రతి మాసంలోనూ సంక్రాంతి వస్తూ ఉంటుంది। అయితే ఈ సంక్రాంతిలో ప్రధానంగా ఈ మకర సంక్రాంతి అనేది అత్యంత విశేషము। దీన్ని మనం పర్వదినంగా జరుపుకుంటాం। పర్వదినము అనగా కనుపు అని అర్థం। కనుపు అంటే ఒక కాలం నుంచి మరొక కాలానికి మధ్య ఉన్నటువంటి సంధి కాలాన్ని కనుపు అని పిలుస్తాం। అనగా ప్రధానంగా మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటువంటి కాలాన్ని సంధికాలముగా, ఆ సంధికాలాన్నే ఆ సంక్రమించేటువంటి దానినే సంక్రమణముగా, దాన్నే సంక్రాంతిగాను మనం వ్యవహరిస్తూ ఉంటాం। అంటే సంక్రాంతి అనే దానికి సంక్రమించున్నది, సంక్రమించేది అని అర్థం। ఎవరయ్యా సంక్రమించేది అంటే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు। ఆయన మేషాది మొదలుకొని మీనరాశి పర్యంతము ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటువంటి కాలాన్నే సంక్రాంతిగా జరుపుకుంటాం। అంటే వారు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి మాసం పడుతుంది। అంటే ఒక రాశి యందు వారు 30 రోజులు ప్రయాణం చేస్తారు। దానికే జ్యోతిష్య శాస్త్రంలో 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీల వరకు ఒక్కొక్క గ్రహ ప్రయాణం చేస్తుంది అని। ఆ ప్రయాణం చేసేటువంటి దానిలో అత్యంత వేగంగా ప్రయాణం చేసేటువంటి రెండవ గ్రహంగా సూర్యుడిని చెప్తారు। మొట్టమొదటి గ్రహము అత్యంత వేగంగా సంక్రమించేటువంటి గ్రహము చంద్రుడు। ఆయన ఒక్కొక్క రాశిలో సుమారుగా 2 రోజుల 6 గంటలు అనగా 56 గంటలు సుమారుగా ఒక రాశి యందు ఉంటారు। దానికే జ్యోతిష శాస్త్రంలో అశ్విని భరణి కృత్తికా పాదః మేషః అని, అశ్వినిలో ఉన్నటువంటి 4 పాదాలు, భరణిలో ఉన్నటువంటి 4 పాదాలు, కృత్తికలో ఉన్నటువంటి 1 పాదము, ఈ 9 పాదాలను మేషరాశిలోను, అలానే కృత్తికలో ఉన్నటువంటి 3 పాదాలు, రోహిణిలో ఉన్నటువంటి 4 పాదాలు, మృగశిరలో ఉన్నటువంటి 2 పాదాలు వృషభంలోను, ఇట్లా ఆయన ప్రయాణం చేస్తూ అలా ఈ 9 పాదాలకి పట్టేటువంటి కాలము 56 గంటలు అనగా ఒక్కొక్క పాదానికి 6 గంటలు। అలా తీసుకున్నట్లయితే ఒక నక్షత్రము 24 గంటలు సుమారుగా ఉంటుంది। 4 ఆర్లు 24 గంటలు అనగా ఒక పాదానికి 6 గంటలు చొప్పున వేసుకున్నట్లయితే 4 పాదాలకి 4 ఆర్లు 24 గంటలు కాబట్టి నక్షత్ర సమయము ఒక రోజుగాను, అట్లా 2 నక్షత్రాల ఒక పాదము కాబట్టి సుమారుగా వారు 56 గంటలు చంద్రుడు ఒక రాశి యందు ప్రయాణం చేస్తారు। అదే సూర్యుని యొక్క ప్రయాణం చూస్తే ఒక రాశి యందు 0 డిగ్రీ నుంచి 30 డిగ్రీలకి ప్రయాణం చేయడానికి వారికి ఒక మాసం పడుతుంది। అలా ఒక్కొక్క డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి మారడానికి ఒక్కొక్క రోజుగా 30 రోజులు ఆయన ప్రయాణం చేసి ఆ 30 రోజుల తర్వాత మేషంలో నుంచి వృషభంలోకి, అక్కడి నుంచి మళ్ళీ వృషభంలో నుంచి మిథునంలోకి ఇట్లా వారు ప్రయాణం చేస్తూ మేషాది మొదలుకొని మీనరాశికి ప్రయాణం చేస్తూ ఉంటారు। ఈ ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటువంటి కాలాన్ని సంధికాలంగాను, దాన్ని సంక్రాంతిగాను మనం చెప్తూ ఉంటాం। ఈ సంక్రాంతి అంటే ఈ సంధికాలము అత్యంత విశేషమైనది। దీన్నే సంక్రాంతిగా మనం పిలుస్తాం। అందులోనూ ఈ 12 రాశుల్లో ప్రయాణం చేసేటువంటి వాటిలో ప్రధానంగా కర్కాటక సంక్రమణము,
మకర సంక్రమణము, అనగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మకర సంక్రాంతి. ఈ రెండు అత్యంత విశేషము. అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 6 మాసాలు, కర్కాటకం నుంచి 6 మాసాలు ప్రయాణం చేసి వారు మకర మాసంలోకి వస్తారు. ఆ మకర మాసంలోకి వచ్చినప్పుడే, ప్రవేశించినప్పుడే ఈ మకర సంక్రాంతి అనేది మనకి వస్తుంది. అంటే మకర సంక్రాంతిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రాంతి అంటే సంక్రమించేటువంటి కాలం కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని మనం జరుపుకుంటాం. ఇక్కడి నుంచి 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం, అనగా మళ్ళీ కర్కాటక సంక్రమణం జరిగేంత వరకు కూడా ఇది ఉత్తరాయణ పుణ్యకాలంగా, ఉత్తరాయణంగా మనం జరుపుకుంటాం. దీన్నే దివ్యకాలము అని, దేవతా ద్వారాలు తెరుచుకునేటువంటి కాలమని, ఈ కాలము వివాహాదులకి, ఉపనయన సంస్కారాదులకి, అలానే దేవతా ప్రతిష్టలకి, యజ్ఞయాగాది క్రతువులకి అత్యంత విశేషమైనటువంటి సమయంగా జ్యోతిష్య శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భీష్మ పితామహుడు కూడా కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం చేస్తూ వారు ఆ సంగ్రామం నుంచి వైదొలిగినప్పుడు దక్షిణాయనంలో వైదొలుగుతారు. అక్కడి నుంచి వారు అంపశయ మీద ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు, ఉత్తరాయణ కాలం వచ్చేంత వరకు ఉండి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘమాసంలో వారు శరీరాన్ని త్యజించి వైకుంఠానికి వెళ్తారు. అంటే ఆయనకి ఇచ్ఛామరణం అనేటువంటి గొప్ప వరం ఉన్నది కాబట్టి, ఆయన మరణాన్ని ఆయనే నిర్ణయం చేయగలరు కాబట్టి వారు దక్షిణాయనంలో యుద్ధం నుంచి వైదొలిగిన అంపశయ మీద ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఉండి, ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘమాసంలో భీష్మాష్టమి పర్వదినం రోజున ప్రయాణం ప్రారంభం చేసి భీష్మ ఏకాదశి నాడు వైకుంఠానికి వెళతారు అని మనకి పురాణాదుల్లో మనకి తెలుస్తూ ఉంటుంది, మహాభారత గ్రంథం ద్వారా. అట్లా ఈ ఉత్తరాయణం అనేది దేవతా ప్రతిష్టలకు కానీ, ఉపనయనాది సంస్కారాలకు కానీ అన్నిటికీ అత్యంత విశేషం. అయితే ఆ ఉత్తరాయణంలోకి ప్రవేశించేటువంటి కాలము మకర సంక్రమణము. ఈ సంక్రమణ కాలము ఇంకా అత్యంత విశేషము. ఇది పర్వదినంగా మనం జరుపుకుంటాం. ఈ పర్వదినములో ప్రధానంగా చేయవలసింది స్నానము, తర్వాత దానము, జపము, యజ్ఞము, అలానే పితృ కార్యక్రమాలు. ఈ సంక్రమణము పితృతిథులకి, అంటే పితృశ్రార్థాలకి, అనగా మన వాళ్ళు సంక్రమణ శ్రార్థాలు అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ సంక్రమణ శ్రార్థాలకి పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి సంక్రమణ శ్రార్థాలు అత్యంత విశేషమైనటువంటివి. అలానే సంక్రమణ తర్పణాలు ఉంటాయి, అవి అత్యంత విశేషమైనవి పితృతర్పణాలు. కాబట్టి పితృదేవతారాధనకి కానీ, దైవారాధనకి కానీ అత్యంత విశేషమైనటువంటి పర్వగా దీన్ని మకర సంక్రాంతిని మనం జరుపుకుంటాము. ఈ మకర సంక్రాంతిని 3 రోజుల పండగగా మనం జరుపుకుంటాం. మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. అయితే ప్రధానంగా ఈ భోగి రోజు ప్రాతకాలంలో తలస్నానం చేసి, తైలాభ్యంగన స్నానం చేసి, ఆ పైన నూతన వస్త్రాలను ధరించి ఆ రోజు చిన్నపిల్లలకి భోగి పండ్లు అని రేగి పండ్లతో వారికి దిష్టి తీస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంట్లో చాలా అత్యంత విశేషంగా జరుపుకుంటారు ఈ పండుగని. ఇలా భోగి పండుగ నడుస్తుంది. ఈ పండుగ అసలు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే వ్యవసాయ గ్రాసం వచ్చేటువంటి పండుగ. అంటే ఒక రైతు తను సంవత్సర కాలం పాటు శ్రమించి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయంలో వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలం ఈ రోజున చేతికి అందుతుంది. అందుకనే ఒకప్పుడు ఈ ఐటీ, ఈ సాఫ్ట్వేర్ రంగం రాకముందు పూర్తిగా మన దేశము వ్యవసాయ ఆధారిత దేశంగానే ఉండేది. ఈనాటికి మనం కనుక చూస్తే వ్యవసాయ ఆధారిత దేశంగానే మన భారతదేశం ఉన్నది. ఆ రోజుల్లో పూర్తిగాను, అనగా ప్రతి వారికి ఉపాధి ఏంటయ్యా అంటే వ్యవసాయమే. అటువంటి ఆధారితమైనటువంటి దేశంలో ఈ సమయంలో ఆ యొక్క ఫలం, అంటే ఈ సంవత్సర కాలము వ్యవసాయం చేయగా ఆ ఫలం కనుక ఆ ఫలం ఈ సమయంలో మనకి చేతికి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా చక్కగా ఆ యొక్క ఫలాన్ని పండుగగా జరుపుకుంటారు. దాన్నే భోగి రోజు పిల్లల పండుగగా, మనుష్యవాళి పండుగగా,
ఆ పైన సంక్రాంతిని పితృతిథిగా, అంటే పితృశ్రార్థాలకి అలానే పితృతర్పణాదులకి పితృతిథిగా సంక్రాంతిని జరుపుకుంటారు. ఆ పైన కనుమ పండుగ అని చెప్తాము. ఈ కనుమ పండుగ ఏంటంటే పశువులకి సంబంధించి పండుగ ఇది. అంటే పశువుల్ని ఆ రోజు చక్కగా వాటిని అలంకరించి, వృషభాదులు అనగా ఎద్దుల్ని చక్కగా అలంకరించి వాటిని పూజించి వాటిని, ఎందుకంటే ఈ సంవత్సర కాలము ఈ పొలము వ్యవసాయం చేయడానికి వ్యవసాయ రంగంలో అత్యంత మనకి సన్నిహితంగా ఉంటూ ఎంతో తోడ్పాటునిచ్చి ఈ వ్యవసాయ ఫలాన్ని మనకి అందజేసినవి పశువులే. ఈ రోజంటే మనకేమో మోటార్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఈ మోటార్లు ఇంజన్లు లేని రోజుల్లో చక్కగా ఎద్దులతోనే నాగళ్ళు వేసి భూమిని దున్నేవారు. ఆ భూమిని దున్నినప్పుడు ఎద్దుల యొక్క గిట్టల్లో నుంచి రసాయనోత్పత్తి జరుగుతుంది అని, ఆ రసాయనోత్పత్తి ద్వారా మంచి వ్యవసాయం అందుతుంది అని మన పూర్వీకులు మనకు చెప్పారు. ఈరోజు మనం ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం వ్యవసాయం చేస్తే దాంట్లో కొన్ని ఔషధాలు తగ్గిపోవడం, దానికి సంబంధించినటువంటి విటమిన్స్ లోపించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనది ఏంటయ్యా అంటే వృషభాదులని మనం వ్యవసాయంలో వినియోగించకపోవడమే. కాబట్టి ఆ వృషభాలు, ఆ ఎద్దులు, ఆ పశువులు మనకి ఎంతో వ్యవసాయానికి తోడ్పాటునిచ్చినాయి. కాబట్టి వాటిని సంబంధించి కూడా ఆ రోజు మనం వాటన్నింటినీ కూడా చక్కగా అలంకరించి వాటిని పూజించుకొని ఆ గోకోష్టములన్నింటినీ కూడా అలంకరించుకొని ఇలా మనం ఆ పశువుల యొక్క పండుగని మనం జరుపుకుంటాం. ఇలా ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగగా మన పూర్వీకులు మనకి రూపొందించారు. అందులో ప్రధానంగా కనుక మనం చూసినట్లయితే ఇది భూదేవతకి, ఆకాశానికి సంబంధించినటువంటి పండుగ. అనగా ఈ భూమి నుంచే అనేక ఔషధులు మనకు వస్తున్నాయి. ఈరోజు వ్యవసాయ ఆధారిత దేశం మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆ వ్యవసాయం చేసేది భూక్షేత్రం నుంచే. కాబట్టి ఆ క్షేత్రానికి కావాల్సినవన్నీ ఇచ్చేది ఆకాశము. కాబట్టి ఆకాశముగా సూర్యభగవానుడు, అంటే సూర్యభగవాను యొక్క కాంతి ద్వారా ఇక్కడ పంటలు సుభిక్షంగా పండుతూ ఉంటాయి. అలానే సూర్యభగవాను యొక్క ఆధారం ద్వారా వృష్టి అనేది మనకి కురుస్తుంది, వర్షం అనేది కురుస్తుంది. కాబట్టి ఇటు భూమికి అటు ఆకాశానికి పూజిస్తాము. అలాగే సూర్యుడిని ఉద్దేశించి ఈ పండగ నడుస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా ఆ రోజు సంక్రాంతి రోజు ప్రాతకాలంలో తీర్థ స్నానం చేయడం, స్నానం అని ఇందాక చెప్పుకున్నట్లుగా తీర్థ స్నానం అనగా తీర్థం అనగా మనకి ప్రయాగ తీర్థం అని మనం చెప్తాం. ఈ ప్రయాగ తీర్థం ఏంటయ్యా అంటే త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి యొక్క సంగమం అత్యంత విశేషమైనటువంటి తీర్థం. అటువంటి తీర్థ స్నానాదులు, అలాగే సంకల్ప స్నానం అంటే స్నానానికి సంకల్పం చెప్పుకొని భగవన్నామస్మరణ చేస్తూ, ఇంకా వీలైందంటే సూక్తాలు, పవమాన సూక్తాదులు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ స్నానం చేయడం. ఆ పైన దానం, ఎవరికైనా బ్రాహ్మణుని ఉద్దేశించి పితృదేవతల యొక్క స్వరూపంగా వారికి దానం చేయడము. ఆ పైన జపం, యజ్ఞము, హోమము, ఇట్లా దైవారాధన చేయడం. ఈరోజు చేసేటువంటి దైవారాధన అత్యంత విశేషమైనది. ఎందుకంటే మనం కనుక గమనిస్తే ఈ కనుపులు, ఈ పర్వదినాలని మనం ఏదైతే చెప్తున్నామో ఆ పర్వదినాలు యొక్క సమయము అత్యంత విశేషంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దాన్ని కనుక దాన్ని మనం చూడాలి అంటే మనం అమావాస్య, పౌర్ణమి ఈ సంక్రమణ తిథుల్లో కనుక మన సముద్రాన్ని చూస్తే అది మంచి అలలతో ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో సముద్ర తీరం వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి జాలర్లు సముద్రానికి వెళ్ళరు, మత్స్యకారులు కూడా. ఎందుకంటే అప్పుడు సముద్రం యొక్క ఉధృతి ఎలా ఉంటుందో ఈ నిర్ణయించడం ఎవరి వల్ల కాదు. అది అత్యంత ఉధృతిగా అలలతో కూడి అది ఉప్పొంగుతూ ఉంటుంది. అట్లానే మనం ఈ పర్వదినాల్లో చేసేటువంటి జపము, దానము, యజ్ఞము, దైవారాధన, పితృవారాధన కూడా మనం ఏమాత్రం కించిది చేయగలిగినా అది అధిక ఫలితాన్ని మనకి ఇస్తుంది. అంటే మనం ఎంత తక్కువ చేసినప్పటికీ కూడా అది అధిక ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి నిత్య కర్మతో పాటు నైమిత్తిక కర్మలను కూడా ఇలాంటి సమయాల్లో మనం కనుక చేయగలిగితే, అలాగే ఈ పర్వదినాల్లో అత్యంత విశేషంగా ఏదైనా జపం కానీ, దానం కానీ, యజ్ఞం కానీ ఏదైనా చేయగలిగితే తద్వారా మనకి
విశేష ఫలితాన్ని పొందేటువంటి పర్వదినంగా దీన్ని మనం భావించవచ్చు. అలా మనం పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని అందరూ కూడా దైవారాధనలకి పితృఆరాధనలకి వినియోగించాలి అని, అలానే ఈ పాడి పంటల్ని అందించి ఈ దేశాన్ని సుభిక్షంగా నడుపుతున్నటువంటి రైతులని మనం ఈ పండుగ ద్వారా మనం వారిని స్మరించడం, అలాగే పశుపక్షాదుల్ని పూజించడం, అలాగే చిన్నపిల్లలకి భోగి పండ్ల ద్వారా భోగి పండ్లు పోయడం ఇత్యాది పేరంటాలు ఇలాంటివన్నీ కూడా మనం జరుపుకోవడం ఈ పండుగ యొక్క అత్యంత విశేషము. ఈ సంక్రాంతి అనేది సూర్యుని యొక్క సంక్రమణం ద్వారా మనకి ఏర్పడింది. ఈ మకర సంక్రాంతి నుంచి అలాగే కర్కాటక సంక్రమణం వరకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలము దైవారాధనకు అత్యంత విశేషమని చెప్పుకున్నాము. అలాగే ఈ సమయంలో దేవతా ద్వారాలు తెరుచుకుంటాయని, దివ్యలోకాలు దర్శనం జరుగుతుంది అని మనం చెప్తున్నాము. అలాగే మన మహర్షులు సనాతన వైదిక ధర్మంలోని అనేక మంది మహర్షులు వారు కాలాన్ని గణనం చేస్తూ సూర్యుని యొక్క ఆధారంగా కాలాన్ని గణనం చేశారు. దాన్నే సౌరమానము అని, అలాగే చంద్రుడిని ఆధారంగా తీసుకొని గణనం చేసిన దాన్ని చాంద్రమానము అని, బృహస్పతిని ఆధారంగా తీసుకొని గణనం చేస్తే దాన్ని బృహస్పత్యమానం అని, నక్షత్రాలని ఆధారంగా తీసుకొని గణనం చేస్తే అది నక్షత్రమానము అని, సావనమానము అని, ఇలా అనేక మానాలు మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ కాలాన్ని గణనం చేయడానికి కాలాధిపతి అయినటువంటి వాడు సూర్యభగవానుడు. చంద్రుడు సూర్యుడు వీళ్ళు సృష్టికి మూలకారకులు. వారు లేనిదే సృష్టి ప్రకాశింపబడదు, సృష్టిలోని జీవులు కూడా ప్రకాశింపబడవు. అందుకనే గాయత్రి మంత్రం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా బుద్ధిని ప్రకాశింపచేయమని. అక్కడ ప్రతిరోజు వధువు బ్రహ్మచారి గాయత్రి జపం చేస్తూ ఉంటాడు. ఆదిత్య హృదయాలు పారాయణ చేయడం, ఆరోగ్యం భాస్కరాదిత్యే అని ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. సూర్యభగవాను యొక్క ఆరాధన అనేది అత్యంత విశేషము, ప్రత్యక్ష దైవము. కాబట్టి ఈ సూర్య ఆరాధనకి కూడా ఈ పర్వదినం అత్యంత విశేషమైనది. అలాగే ఆ కాలాన్ని గణనం చేసినప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశి ఎందు ఒక్కొక్క మాసం ఉన్నాడు. కాబట్టి ఈ మాసాలని సౌరమాసంలో మేషము వృషభము మిథునము, అనగా మేషమాసము వృషభమాసము మిథునమాసము అని చెప్పి గణనం చేస్తూ ఈ సూర్యుడిని ఆధారంగా తీసుకొని సౌరమానం అనేటువంటి కాలమానాన్ని కూడా గణనం చేశారు. అలానే చంద్రుడిని ఆధారంగా తీసుకొని చాంద్రమానం అనగా చైత్రాది మొదలుకొని ఫాల్గుణ మాసం పర్యంతం ఉన్నటువంటి 12 మాసాలని వారు చంద్రుడు వృద్ధి చెందేటువంటి పక్షాన్ని శుక్లపక్షంగాను, క్షీణించేటువంటి పక్షాన్ని కృష్ణపక్షంగాను వ్యవహరిస్తూ అక్కడ కూడా అమావాస్య తిథి కనుపు తిథిగా మనకి ఉంటుంది. పౌర్ణమి అమావాస్య తిథులు వాటినే పర్వదినాలు అని మనం అక్కడ జరుపుకుంటాం. అమావాస్య తిథి రోజు కూడా పితృతర్పణాదులు పితృకి సంబంధించినటువంటి శ్రార్థాదులు ఆచరిస్తూ ఉంటాం. అలానే బృహస్పత్యమానంలో కూడా మనకి పుష్కరాలు వస్తుంటాయి. అంటే బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించినటువంటి కాలాన్ని పుష్కర కాలంగా మనం ప్రకటిస్తూ బృహస్పతి రాశుల్ని పర్యటన చేసేటువంటి దానిని పుష్కరంగా మనం ప్రకటిస్తూ దానిని మనం పుష్కర శ్రార్థాలుగా అక్కడ కూడా పితృ కార్యక్రమాలు చేస్తాం. అంటే మనకి ప్రధానంగా దేవతలు ఎవరయ్యా అంటే పితృదేవతలే దేవతలు. దాని గురించి చెప్తూ సోమకులు, అగ్నిశ్వాత్తులు, కవ్యవాహనులు అని మనం రోజు కూడా వారికి పితృతర్పణాలు ఇస్తాం. అగ్నిశ్వాత్త అగ్ని కవ్యవాహనాదయో ఏ పితరః తాన్ పితృ తర్పయామి అని బ్రహ్మయజ్ఞాతుల్లో వాళ్ళకి మనం ప్రతినిత్యము పితృతర్పణాలు ఇస్తూ ఉంటాము. ఇట్లా ఈ దేవతలకి అలాగే అత్యంత విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి ఈరోజు చేసేటువంటి జపదానాదులు ఎక్కువగా ఫలిస్తాయి. కాబట్టి జపం చేసినా, దానం చేసినా, యజ్ఞం చేసినా, కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం ఆ దైవారాధనకి, దైవచింతనలో గడిపగలిగితే అత్యంత విశేషము. ప్రధానంగా పొద్దున్నే సంకల్పంతో స్నానం చేయడం, వీలైతే తీర్థస్నానాదులు చేయడం, ఆ పైన దానాదులు చేయడం, ఆ పైన దైవారాధన చేయడం, అలానే పితృశ్రార్థాలు చేయడం, పితృతర్పణాదులు చేయడం, ఇట్లా పుణ్యంతో ఆ రోజు మొత్తము కూడా మనము ఈ మకర సంక్రమణాన్ని జరుపుకోవాలని, ఈ మకర సంక్రాంతి పండుగ అందరి కుటుంబాలలోనూ కొత్త వెలుగులని నింపాలని, అందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులతోనూ, వారి యొక్క బంధుమిత్రాదులతోనూ ఈ పండుగ అత్యంత విశేషంగా జరుపుకొని
మంచి ఫలితాలను పొందాలి. ఆ భగవంతుని యొక్క కృపగా అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదపర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.